అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 332వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా ఆర్థిక స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా అండి, ధార్మిక జగత్తు అంటే మనం ఏమనుకున్నామంటే భౌతిక జగత్తు. భౌతిక జగత్తులో ఏమంటారు, నెగటివిటీ అంటారు చూసారా, చెడు చేసే వాళ్ళ యొక్క ప్రభావం చాలా హై లెవెల్లో ఉంటుందండి. వాళ్ళు ఎటువంటి విధంగా ఎటువంటి జంకు లేకుండా తప్పుడు పనులు చేస్తున్నాము మేము చేస్తున్నామని డిక్లేర్ కూడా చేస్తారంటే నెగిటివిటీ చాలా సూపర్ యాక్టివ్గా ఉంటుంది. అర్థమైంది. అంత యాక్టివ్గా ఉన్నటువంటి ఆ నెగిటివ్ పనులు చేసేవాళ్ళు, తప్పుడు పనులు చేసేవాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారో భౌతిక జగత్తులో మంచిగా ఉన్నటువంటి వాళ్ళు సైలెంట్గా ఉంటారంట. అర్థమైందండి. మంచి వాళ్ళు ఏమనుకుంటారు, భగవంతుడు మారుస్తాడు, ఏదో జరుగుతుంది, ఎవరో వచ్చి ఏదో చేస్తారు, మనకెందుకులే అన్నట్టుగా మంచి వాళ్ళంతా సైలెంట్లో ఉంటారు. చెడు పనులు చేసే వాళ్ళంతా కూడా దౌర్జన్యంగా, ధైర్యంగా, ఆ విధంగా మొహమాటం లేకుండా చెడు పనులు చేస్తారు, మోసం చేస్తారు, లంచం తీసుకుంటారు. రకరకాలుగా కూని మర్డర్లు ఇవన్నీ అవుతున్నాయి కదా, బాంబులు పెడతారు, చంపుతారు. ఇది భౌతిక తత్వం. ఆధ్యాత్మికతలో ఏమవుతుందంటేనండి, నెగిటివిటీ ఉండదు. ఆధ్యాత్మికతలో ఎవరైతే ఆధ్యాత్మిక దృష్టికోణంలో పనిచేస్తున్నారో వాళ్ళలో నెగిటివిటీ తగ్గించుకోవడం కోసమే వాళ్ళు మెడిటేషన్ ఇవన్నీ చేస్తారు. అర్థమైందండి. వాళ్ళలో సత్యత ఆధారంగా వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తారు కాబట్టి వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని నిర్భయంగా చెప్తారు. బద్దలు కొట్టినట్టు చెప్తారు. అక్కడ పాజిటివిటీ చాలా సూపర్ యాక్టివ్గా ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక దృష్టికోణంలో. ఎందుకంటే ఆత్మచింతన చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క డైరెక్షనే మారిపోతుంటుంది. నిరంతరము ఆత్మ చింతనలో, ఆత్మ అనుభూతిలో, ఆత్మ అనుభవంలో జీవితం గడుపుతారో, ఎప్పుడైతే ఆత్మిక చింతనలో ఉంటారో అప్పుడేమో పరమాత్మను ఆటోమేటిక్గా వాళ్ళు కనెక్ట్ అవ్వగలుగుతారండి. ఇది ఆటోమేటిక్గా జరుగుతుందండి. దీనికి ఏమి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టక్కర్లేదు. శ్రద్ధ దేనికి పెట్టాలి? ఆత్మానుభూతి వరకు శ్రద్ధ పెట్టాలి. కొన్ని రోజులు అలాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఒక 5 నిమిషాలతో మొదలు పెట్టుకొని అలా 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 పెంచుకుంటూ మనం ఎంతైనా చేసుకోవచ్చు. అంటే నిరంతరము అంటాడు కదా, నిరంతరము నన్ను స్మృతి చేయండి అంటాడు. అదే ఆత్మ ద్వారా స్మృతి చేయాలి, మనసు ద్వారా మన్మనాభవ మయ్యర్పిత మనోబుద్ధి అంటాడు కదా. సో ఇది ఎప్పుడైతే ఆత్మిక స్థితి మరియు పరమాత్మక స్మృతి అంటే రాజయోగం ప్రక్రియ ద్వారా ఎవరైతే తమ యొక్క జీవితాన్ని గడుపుతారో వారు ఎటువంటి భయము లేకుండా వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు చెప్పడానికి కూడా ఎటువంటి విధంగా జంకరండి, గుర్తుపెట్టుకోండి. అది ఆధ్యాత్మికతకి ధార్మికతలో భయపడతారు. ఎందుకంటే ఆత్మ ఉనికి లేదు, ఆత్మలో శక్తి నిండలేదు, చెప్పడానికి ధైర్యం లేదు, చెప్తే ఏమనుకుంటారు అనుకుంటారు. ఇవన్నీ పెట్టుకుంటే మంచి వాళ్ళు ఏం చేస్తారు, మౌనంగా ఉంటారు. చెడ్డవాళ్ళు ఎలాగ భౌతికంలోనే ఉంటారు, నేను దేహం అనే భ్రాంతిలోనే, విషయ వికారాల వలయంలోనే, కామ క్రోధ లోభము అహంకారాలలోనే మునిగి ఉంటారు. కాబట్టి వాళ్ళు తప్పుడు పనులు నిశ్చింత నిర్భయంగా చేస్తారు, ధైర్యంగా చేస్తున్నా అని చెప్పి కూడా చేస్తారు. అర్థమైందండి. గమనించండి, కాస్త బుద్ధినేత్రాన్ని తెరుచుకొని కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే పతంజలి యోగ శాస్త్రంలో 5వ అంగము. అర్థమైందండి. పతంజలి యోగ శాస్త్రం, వారు కూడా యోగ శాస్త్రం అని అన్నారు. కానీ నిజంగా వారు చెప్పిన యోగం మనం చేయటం లేదండి. ఏదో శరీర భంగిమలు చేసుకుంటూ కూర్చున్నాం. ప్రాణాయామం అంటే ఊపిరి పీల్చుకోవడం, ఊపిరి వదలటం, రకరకాలుగా ఆ ప్రక్రియలోనే మనం నిమగ్నమై ఉన్నాం. కానీ ఈ 2 ప్రక్రియలు ఆసన, ప్రాణాయామ అన్న పదాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే మనకి తోచిన విధంగా మనం వాడుకుంటున్నాం. కానీ అది సమాధి స్థితికి తీసుకొని వెళ్ళడానికి ఈ 7 అంగాలు పెట్టాడు. 8వ అంగము ఏమిటండి? సమాధి స్థితి. సమాధి స్థితి అంటే పరమాత్మతో మన బుద్ధిని సంధించటము, సంబంధాన్ని జోడించటం. అందుకని 8 అంగాల్లో మొట్టమొదటిది యమ, తర్వాత నియమ మనం చర్చించుకున్నాం. ఏది చేయకూడదు, ఏది చెయ్యాలి, ఏ విధంగా మనము ముందుకు వెళ్ళాలి అనేది. అహింసా సత్యం ఏమన్నా, అహింసా సత్యం అస్థేయ బ్రహ్మచర్యం అపరిగ్రహ అన్నాడు, అదేమో యమ. నియమాలో ఏం చెప్పాడండి? శౌచ సంతోష తప,
స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధాన. ఎంత చక్కగా చెప్పాడండి. శౌచము, అర్థమైంది, సంతోషం అంటే సంతుష్టత, తపము అంటే ఆత్మశుద్ధి, తర్వాత స్వాధ్యాయ అంటే ఆత్మని స్టడీ చేయటం, ఆత్మ అనుభూతి వెళ్ళేంత వరకు అభ్యాసం చేయటము. తర్వాత ఏం చదువుతుంది? ఈశ్వర ప్రణిధాన, ఈశ్వరుని మీద బలిహారం అవ్వటం మనసుకు. అదే భగవద్గీత అదే చెప్పింది, పతంజలి మహర్షి గారు కూడా అది చెప్పటం జరిగింది. తర్వాత మనం ఏం చేసాము? ఆసన ప్రాణాయామ అనే ప్రక్రియ. ఆసన అంటే స్థిరంగా కూర్చోవడానికి, స్థిరంగా ఒక దగ్గర కూర్చుంటారు, చక్కగా కూర్చొని ఆ సమాధి స్థితిలోకి వెళ్ళడానికి ఒక స్టెప్ అని చెప్పి ఆసన చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రాణాయామ అంటే ఏం చెప్పుకున్నాం మనం? మామూలుగా ఊపిరి పీల్చుకోవడం కాదండి, మనసుని ఆ విధంగా స్థిరంగా చేసుకోవాలి. స్థిరమాసన, సుఖ స్థిర ఆసన అని చెప్పాడు కదా. ఏం చెప్పాడండి? స్థిర సుఖ ఆసన అన్నాడు. యోగం అంటే ఏం చెప్పాడు? చిత్త వృత్తి నిరోధ అన్నాడు. ఇవన్నిటికీ మనం ఒకదానికి ఒకటి లింక్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఇండిపెండెంట్ గా ఏది లేదు. 8 చెప్పాడు అంటే 8వది సమాధి. సమాధిలోకి మీరు రావడానికి ఎటువంటి ప్రయత్నము చేయకుండా మీరు మీ మామూలుగా ఆసనాలు ప్రాణాయామం చేసుకుంటూ ఉంటే, మీరు పతంజలి యోగ శాస్త్రం చదువుతున్నాం, దాని ప్రకారంగా ముందుకెళ్తున్నాం అనుకోవడానికి లేదు. పతంజలి పేరు ఉచ్చరించడానికి కూడా లేదు. ఎందుకంటే పతంజలి గారి పేరు మనం తగ్గించుకుంటున్నాం కదా. వాడు సమాధి స్థితిలోకి తీసుకుని వెళ్ళడానికి ఆ 7 స్టెప్స్ 8 స్టెప్స్ చెప్పారు. అష్టాంగ అన్నారు. అష్టాంగ అన్నారు, 2 అంగాలు అనలేదు కదండి. ఆలోచించండి. ఇప్పుడు మనము అదే కోణంలో పంచవ అంగము, 5వ అంగం ప్రత్యాహార చూద్దాం ఒకసారి. ప్రత్యాహార అంటే ఏంటి? ప్రతి ఆహార, విడగొట్టండి. ప్రతి ఆహార. ప్రతి అంటే ఏంటి? వెనక్కి తీసుకోవడం. ఏం తీసుకోవాలి? ఆహార అంటే ఏంటి? మనం మామూలుగా ఏదైతే ఆహారం అంటే మనం భోజనం చేస్తున్నాం చూసారా, అది చేయకుండా ఉంటాడు. ఇక్కడ ఆహారం అంటే ఏంటి? ఇక్కడ ఆహారం అంటే ఏంటి? ఇంద్రియాలు. ఇంద్రియాల ద్వారా కళ్ళు చూడగానే అదేదో కనబడుతుంది, చూడాలంటుంది. చెవులు అదేదో మ్యూజిక్ వినాలని ఉంటుంది. ఈ నాలుక తినాలని ఉంటుంది కావలసిన పదార్థాలు. అదేవిధంగా నోటి ద్వారా గట్టిగా మాట్లాడాలని ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఫ్రాగ్రెన్సెస్ చూడాలని ఉంటుంది. ఈ విధంగా ఈ ఇంద్రియాలు పరిగెడుతుంటాయి. ఇంద్రియ సుఖాలు వెంబడి పరిగెడుతుంటాయి. అందుకని ఒక్కసారి ప్రత్యాహార అంటే, నాయన వెనక్కి వచ్చేసేయ్. ఇక్కడ ప్రత్యాహార అంటే అదనమాట, ఇంద్రియ నిగ్రహము అంటారు. సెన్సరీ కంట్రోల్ అంటాడు. సెన్సెస్ కంట్రోల్. సెన్సెస్ అంటే ఎన్ని ఉన్నాయి? సెన్సెస్ మనకి జ్ఞానేంద్రియాలు, ఇంద్రియ విషయాలు. ఇక్కడ కర్మేంద్రియాలు చెప్పటం లేదు. జ్ఞానేంద్రియాలు అంటే త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, గ్రాణ. ఆ ఇంద్రియ విషయాలు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. త్వక్ అంటే చర్మము. చర్మం అంటే ఏం చేస్తుంది? అక్కడ అక్కడ ఏముంటుంది? స్పర్శ, అది టచ్ చేయాలంటుంది. అది కంఫర్ట్ జోన్, అది కోరుకుంటుంది. చక్షు అంటే కళ్ళు, ఏదైనా చెత్త సినిమా పోస్టర్ కనబడితే చూడాలని ఉంటుంది. అదే త్వక్ చక్షు. శ్రోత్ర అంటే చెవులు. చెవులో ఏదో పనికిరాని మ్యూజిక్ వినాలని ఉంటుంది, పనికిరాని మాటలు వినాలని ఉంటుంది. అర్థమైందండి? వాడి గురించి వీడి గురించి చెప్తుంటే వినాలని కూర్చుంటుంది. త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ, తినాలని ఉంటుంది. గులాబ్ జామ్ పెట్టారు, అక్కడ ఎవరు లేరు, మామూలుగా మనం తీసుకోకూడదు, అక్కడ తీసుకుని నాలుగు నోట్లో వేసుకున్నాం. జిహ్వ. జిహ్వ చాపల్యం అంటారు చూసారా. త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ. గ్రాణ అంటే ముక్కు, సుగంధాలు, సువాసనలు తీసుకునేది. అర్థమైందండి? ఈ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. శబ్దము అంటే సౌండ్, చెవికి సంబంధించింది. స్పర్శ అంటే స్కిన్, చర్మానికి సంబంధించింది, త్వక్ సంబంధించింది. స్పర్శ రూప అంటే కళ్ళకు సంబంధించింది. శబ్ద, స్పర్శ, రూప, రస అంటే నాలుగుకు సంబంధించింది, టేస్ట్కి సంబంధించింది. గంధ అంటే వాసనకి సంబంధించింది. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఇంద్రియాలు ఇంద్రియ విషయాల నుండి వెనక్కి వెళ్ళిపోవాలంట. వెళ్తుంది, అది మనం పాటిస్తున్నామా? పతంజలి యోగ శాస్త్ర పతంజలి యోగ కేంద్రాలు అని పెద్ద బోర్డులు పెట్టి చేస్తున్నారు కదా, అది చేస్తున్నామా మనం? ఇంద్రియాలు నిగ్రహం చేసుకోవాలండి, ఈ అన్ని చేయకూడదండి, ఆత్మశుద్ధి చేసుకోవాలంటే ఇంద్రియ నిగ్రహం అంటే ఆత్మశుద్ధి. ఇంద్రియ నిగ్రహం అంటే బలంగా లాగా పెట్టుకొని టార్చరింగ్ ద బాడీ కాదు. చూడకండి, అక్కడ ఏదో కనబడుతుంది, చూడకుండా నిలబడి పడిపోతారు. టార్చరింగ్ ద బాడీ కాదు, అక్కడ రీఓరియంటింగ్ ద బాడీ. మన ఇంద్రియాలను ఏం చేయాలి? డివైన్ పాత్రలోకి తీసుకుని వెళ్ళాలన్నమాట. సమాధి స్థితి అంటే ఏమిటండి? భగవంతుడితో కనెక్షన్ ఇప్పించాలన్నమాట. అందుకని మనం ఏం చేయాలి? చెడు నుంచి మనం మంచి ఆ దృష్టికోణం అంతా భగవంతుని యొక్క దృష్టి ఉండాలి. చెవితో కూడా మంచి భగవంతుని మాటలు వినాలి. అర్థమైందండి? ఆ విధంగా ఏది తిన్నా మనం ప్రసాదం లాగా చేసుకొని తినాలి. అర్థమైంది? ఈ విధంగా ఇంద్రియాలు ఇంద్రియ విషయాల నుండి దూరంగా ఉండడం అనేది
దీన్ని ప్రత్యాహార అంటాడు. ఇది భగవద్గీతలో కూడా చాలా స్పష్టంగా ఇలా ఏమంటారు స్థితప్రజ్ఞ స్థితి మీద 2వ అధ్యాయం 54వ శ్లోకం నుండి 72వ శ్లోకం వరకు 19 శ్లోకాలు ఉన్నాయి. అందులో అర్జునుడు మొదటి ప్రశ్న స్థితప్రజ్ఞుడు అంటే స్థితప్రజ్ఞత అంటే ఏమిటి, వాటి లక్షణాలు ఏమిటి, సో ఆ విధంగా ఉండాలంటే ఏం చేయాలని నేను 3 ప్రశ్నలు వేస్తాను. దాని మీద 18 శ్లోకాల్లో అందులో మీ ముందు 2 శ్లోకాలు తీసుకొస్తానండి. 2వ అధ్యాయంలోని 58వ శ్లోకం. అంటే గీతలో చెప్పింది శాస్త్రాల్లో చెప్పింది ఒకటే అని మీకు సిద్ధి చేయడానికి ప్రూవ్ చేయడానికి మేమన్నీ చెప్తున్నాను. అంటే గీత సర్వశాస్త్రమై శిరోమణి, గీతలో చెప్పిన విషయాలు మీరు ఏ శాస్త్రమైనా తీసుకుని నాకు చెప్పండి, ఫలానా ఉపనిషత్తుల గురించి చెప్పండి, అందులో వేరే ఉండదు. విష్ణు సహస్రనామం చెప్పండి, అందులో వేరే ఉండదు. వేదాలు చెప్పండి, అందులో వేరే ఉండదండి. ఇదే ఉంటుంది, ఏముండదు. మీ అంతా మీరే టెస్ట్ చేసుకోండి. మీకు అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయండి, నా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను నా ప్రొఫైల్లో. అర్థమైందండి? అంటే మనకేంటంటే ఒక స్టెప్ హైయెస్ట్ గ్రంథం, దీనికంటే గొప్ప గ్రంథం లేదు. సాక్షాత్తు భగవంతుడు మాట్లాడుతున్న మాటలు. భగవాను వాచ అనే ఇంక రెండవ గ్రంథం అంటుంది భగవాను వాచ. ఒక్కసారి చూడండి 2వ అధ్యాయంలోని 58, 2వ అధ్యాయంలోని 68లో ఆఖరి పంక్తి ఒకటే ఉంటుంది. 58 చూడండి. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఏమండి? తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత ఏమన్నాడు? యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః. ఏ విధముగా అయితే కూర్మం అంటే ఏంటి? టార్టైజ్, తాబేలు ఏ విధంగా తన యొక్క అంగాలని అవసరం లేనప్పుడు లోనకి తీసుకుంటుందో, అర్థమైందండి? అవసరం లేకపోతే తల లోపలికి వెళ్ళిపోతుంది, చేతులు లోపలికి వెళ్ళిపోతాయి, కాళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి. అది సేఫ్గా ఉంటుంది, ఆ డిప్పలో ఉంటుంది. ఎవడన్నా రాళ్ళు వేసినా ఆ డిప్పకి తగ్గుతుంది, కానీ కంటికి కానీ కాళ్ళకి కానీ చేతులకు కానీ ముఖానికి కానీ తగలదు కదా. సో ఆ విధంగా ఎవరైతే ఇంద్రియ విషయాల నుండి దూరం చేసుకుంటారో వాడిని స్థితప్రజ్ఞుడు అంటారు అన్నాడు. తర్వాత మీకు ఇందులో 68 తస్మాద్యస్య మహాబాహో నిగృహీణాతి సర్వశః నిగృహీతాని సర్వశః ఇంద్రియార్థేభ్య ఇంద్రియాణీంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతి. అదే పంక్తి అండి 58లో 68లో ఆఖరి పంక్తి అదే. ఇంద్రియాణీంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అందుకే అన్ని ఇంద్రియాలు వెనక్కి లాక్కో, అప్పుడు నీవు ప్రజ్ఞా ప్రతిష్ఠిత అంటే ఎప్పుడు నిరంతరం బుద్ధివంతుడిగా ఉంటావు అని అంటున్నారు. అంటే గీతలో చెప్పింది ఇందులో చెప్పింది కూడా ఒకటేనమాట. ఇప్పుడు ఇంద్రియాలని నిగ్రహించుకోమని చెప్తున్నాడు పతంజలి గారు. పతంజలి స్వామీజీ గారు, పతంజలి మహర్షి గారు ఏం చెప్తున్నారు? ఇంద్రియాలను నిగ్రహించు. ఇప్పుడు ఇంద్రియాలను నిగ్రహించుకుంటే సంస్కార పరివర్తన జరుగుతుందా? జరగదు. అందుకని అక్కడ ఇంద్రియ నిగ్రహం వరకు అనుకుంటే మనకు అవ్వదండి. యోగాసనాల వరకు అనుకుంటే అవ్వదండి. ప్రాణాయామం వరకు అనుకుంటే అవ్వదండి. నియమ అనుకుంటే కాదండి. అందుకని ఆ స్టెప్స్ అన్ని తీసుకొచ్చి సమాధి స్థితిలోకి తీసుకుని వచ్చారు. ధారణ, ధ్యాన, సమాధి అన్నారు. అర్థమైందండి? అందుకని ఈ ధ్యాన అనే విషయాన్ని మనం చర్చించుకోబోతున్నాము. కానీ భగవద్గీతలో ఈ ధ్యానాన్ని ఏమన్నాడు? యోగం అన్నాడు. ఎప్పుడైతే మీరు ఆ యోగం అంటే మన భగవద్గీతలో 3 ముక్కల్లో భగవద్గీత సారాన్ని చెప్పారు చూసారా? మన్మనాభవ అన్నాడు. ఈ మనసు నాయందు లగ్నము చేయి, అదే యోగం అన్నాడు. అయ్యర్పిత మనోబుద్ధి. ఎందుకంటే ఇంద్రియాలను అదుపు చేసుకోవడం చాలా కష్టం. యోగం అనేది లేకుండా, సమాధి లేకుండా, ధ్యానం అనేది లేకుండా, ధారణ లేకుండా కేవలం ఇంద్రియాలను అదుపు చేసుకోవడం ఇంపాసిబుల్, అసంభవము. ఎంతసేపు అలా కూర్చుంటారండి? చూడకూడదండి. వినకూడదండి. తినకూడదండి. అర్థం చేసుకోండి. అందుకనే ఇక్కడ విత్డ్రాయల్ అంటే ఆపుకోవడం కాదు. విత్డ్రాయల్ అంటే ఏంటంటే రీఓరియంటేషన్. ఆత్మ అనుభవం చేసుకుంటే ఆత్మ వేరు, శరీరం వేరు. ఆత్మ శరీరం యొక్క యజమాని, ఆత్మ ఒక డివైన్. ఎందుకంటే ఆత్మలో భగవంతుడు 26 దివ్య గుణాలని నిక్షిప్తము చేయడం జరిగింది. 16 అధ్యాయంలో మొదటి 3 శ్లోకాల్లో స్పష్టం చేయడం జరిగింది. భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఎప్పుడైతే ఆత్మానుభవం చేసే ప్రక్రియ మీరు చేస్తూ ఉంటారో అప్పుడు పరమాత్మ యొక్క ఉనికి మీకు అనుభవం అవుతుంది.
పరమాత్మ ఉనికి అనుభవం అయిందంటే ఉనికి ఉంటుందా? ఉనికి అనుభవం అయిందని ఎలా తెలుస్తుంది అని మీరు అడగొచ్చు. అయితే ఆ యొక్క శక్తులు గుణాలు మీలో వస్తాయి. మీరు కొంచెం ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతారు. ఆంతరికంగా చాలా ఇంటర్నల్ గా కంఫర్ట్ లో ఉన్నట్టు ఫీల్ అవుతారు. శక్తిశాలిగా ఉన్నట్టు ఫీల్ అవుతారు. ఆంతరిక ఆ శక్తులు గుణాలు మీరు అనుభవంలోకి తీసుకొని వస్తారు. ఏమవుతుంది ఆటోమేటిక్ గా ఒక డివైన్ పాత్ మీకు అర్థమైంది అనుకోండి, ఈ అన్‌డివైన్ పాత్‌ని విడిచిపెడతారు. ఎంతవరకు అయితే ఈ అన్‌డివైన్ పాత్‌ని మీరు డివైన్ పాత్‌ని తెలుసుకోలేరో, ఈ యొక్క ఇంద్రియాల వెంటనే పరుగులు పెడుతూ ఉంటుంది. భ్రాంతిలోనే ఉంటూ ఆ విధంగా పరుగులు పెడుతుంది. అర్థమైందండి? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మంచిని మనం అందులో తోస్తేనే చెడు పోతుంది. చీకటి, 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 చీకటి అనుకుంటే చీకటి పోదు. ఒక్కసారి లైట్ స్విచ్ ఆన్ చేస్తే వెలుగొచ్చినప్పుడు చీకటి ఆటోమేటిక్‌గా పోతుంది. ప్రత్యాహార అంటే ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ కళ్ళు ఏం చేస్తుంది ఇప్పుడు మామూలుగా చెడు చూడాలని అనిపిస్తుంది. ఇప్పుడు మంచిని చూడమని చెప్తుంది రాజయోగము గీత. అర్థమైందండి? అదే విధంగా నోరు ఏం చెప్తుంది? ఈ విధంగా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడాలంటుంది. రాజయోగం నీకేం చెప్తుంది? ఎందుకంటే ఆత్మిక స్థితిలో ఉంటావు. పరమాత్మక స్మృతిలో రాజయోగం చేస్తావు కాబట్టి నీ మాటలు ఒక డివైన్‌గా ఉంటాయి. అందరికీ ఒక మంచి జ్ఞానాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు. వినవలసిన విషయాలు కూడా మంచి విషయాలు వింటారు. నలుగురితో కూడా మంచి సంబంధాలు పెట్టుకుంటారు. సో, ఈ విధంగా మంచిని ఎప్పుడైతే మీరు ప్రవేశపెడతారో మీ జీవితంలో అప్పుడు ఆటోమేటిక్‌గా ఇంద్రియ నిగ్రహం అనేది ఆటోమేటిక్‌గా అది మీకు లభిస్తుంది. ఇంద్రియాల్ని అదుపు చేసుకోగలుగుతారు. అంటే అంతేగాని రాజయోగం అర్థం కాకుండా, భగవంతుడి గురించి అర్థం కాకుండా, నేనెవరిని అన్నది అర్థం కాకుండా, నా యొక్క ఒరిజినల్ గుణాలేమిటి? హూ యామ్ ఐ? నేనెవరిని? నా యొక్క మూల స్వరూపంలో నా గుణాలేమిటి? ఇవేవి అర్థం కాకుండా ఇంద్రియ నిగ్రహం చేసుకోవడం కష్టము. అది అందుకని పతంజలి గారు 8 సూత్రాలు పెట్టడం జరిగింది. ఇందులో మనము 5వ సూత్రాన్ని చర్చించుకుందాం. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళి మనము తర్వాత మనం తదుపరి ఎపిసోడ్‌లో మనము ధారణ అన్న విషయం 6వ విషయం గురించి మనం చర్చించుకుందాం. ఇప్పుడు మనం ఏంటంటే కాలచక్రం. కాలచక్రములో ఒకసారి ఆ చిత్రం మళ్ళీ పెడతాను మీకు. ఆ చిత్రాన్ని మళ్ళీ పెడతాను మీకు. ఒకసారి ఇందులోంచి షేర్‌లోంచి తీసుకుంటాను. ఇప్పుడు మీకొస్తుంది. చిత్రం మీకొస్తుంది. ఇప్పుడు ఒక్కసారి గమనించండి. ఈ చిత్రం దగ్గర పెట్టుకుంటే ఈ కాలచక్రము ఒక స్పష్టత మనకు అర్థమైందనుకోండి. ఎప్పుడు అర్థమవుతుందంటే ఆత్మ యొక్క జ్ఞానం ఉన్నప్పుడే అర్థమవుతుంది. ఎందుకంటే శరీరము అనుకుంటే పుట్టడము, చనిపోవడం అంతే. ఈ శరీరం అనుకుంటే ఇంకేం లేదు కదా! శరీరాన్ని మన ముందే కాల్చేస్తున్నారు కదా! మన ముందంటే మన బంధువుల ముందు కాల్చేస్తున్నారు కదా! ఇంకెక్కడుంది మళ్ళీ ఇంకో జన్మ ఎక్కడుంటుంది అనుకుంటాం. దేహభ్రాంతిలో మనకి కాలచక్రం అర్థం కాదు. అది దాన్ని ఒప్పుకోము కూడా. ఎప్పుడైతే ఆత్మ యొక్క జ్ఞానం పరిపూర్ణంగా భగవద్గీతలో చెప్పిన విధానంగా అదే విధంగా ఈ శాస్త్రాల్లో కూడా ఆత్మ అనే పదం ఉంది కదా! ఆత్మకి శాంతి కలుగుగాక అంటే ఆత్మ ఉన్నట్టే కదా! ఆత్మ శాంతి స్వరూపము. ఆ విధంగా ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళకి ఏమర్థమవుతుంది? ఆత్మ అవినాశి. నయనం చిందంతి శస్త్రాణి. నయనం దహతి పావకః. నచయనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. అర్థమైందండి. సో, ఇది న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః. అజో నిత్యః శాశ్వతో అయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఇవి 2 శ్లోకాలు గుర్తుపెట్టుకోండి. 2వ అధ్యాయంలోని 20, 2వ అధ్యాయంలోని 23. ఈ 2 శ్లోకాలు చాలా స్పష్టంగా ఆత్మ గురించి. అంటే ఎటువంటి సంశయం మీకు కలగదండి. ఆత్మ అవినాశి అప్పటికి ఉంటుంది. అర్థమైందండి. ఇప్పుడు ఆత్మ ఉంటుంది, శరీరాలు పోతున్నాయి అంటే కాలచక్రం. అర్థమైందండి. ఇది సైక్లికల్ అన్నమాట. శరీరం తీసుకుంటుంది, శరీరం విడిచిపెడుతుంది. ఇప్పుడు ఒక్కసారి ఈ యొక్క బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు అర్థం చేసుకున్నట్లయితే మీకు చాలా చక్కగా అర్థమవుతుందండి. ఏంటంటే ఇప్పుడు 9వ అధ్యాయంలోని 10వ శ్లోకం తీసుకొస్తున్నాను. ఇదివరకు నేను 9వ అధ్యాయంలోని 8వ శ్లోకం పూర్తి చేశాను. ప్రకృతిం స్వామధిష్ఠాయ విసృజామి పునః పునః అని అనుకున్నాను చూసారా? సో, ఈ విధంగా మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ ఇది ఎటర్నల్‌గా తిరుగుతుంది గుర్తుపెట్టుకోండి. కాలచక్రం నుండి దేహధారులము, మనమందరం సాధారణ ఆత్మలము. దేహాన్ని తీసుకుని ఈ విధంగా పాత్రని అభినయించడానికి సృష్టి నాటక రంగంపై మనం వస్తాం మన సంస్కారాలకి అనుసారంగా. కొంతమంది దేవీ దేవతలుగా ఒక 33 కోట్ల మంది సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు పొందుతారు. తర్వాత మనుషులుగా ద్వాపర యుగము, తర్వాత అసురులుగా కలియుగం. ఇదనమాట సాత్విక, సతో ప్రధానము,
సతో సమానము, రజో తమో, ఈ విధంగా సృష్టి నడుస్తుంటుంది. ఎవరు దీనికి కారకులు? భగవంతుడు. ఇక్కడ భగవంతుడి యొక్క రోల్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇదివరకే మనం చర్చించుకున్నాం. ఏం చెప్పాను? ప్రకృతిని నేనే సృష్టిస్తాను. అదేవిధంగా జడ చైతన్యంలో చైతన్యాన్ని కూడా నేనే సృష్టిస్తాను. ఈ జడ చైతన్యం ఉన్నప్పుడే ఈ జగత్తు అనేది నడుస్తుంది. ఈ విధంగా తిరుగుతూ ఉంటుంది. ఈ రెండు లేకపోతే, చైతన్యం లేకపోతే శవాలు. ఒట్టి శవాలు ఏం పాత్ర వివరించలేవు. నా వేసి కంపు కొడతాయి కూడా. అంటే ఒట్టి ఆత్మగా ఉన్నా కూడా పనికిరాదు. ఆత్మలు ఎక్కడ ఉంటాయి? ఆత్మ అవినాశి కాబట్టి పరంధామంలో ఉంటాయి. ఆత్మ అనేది ఎక్కడుంటుంది? ఆత్మల నివాస స్థానము ఊర్ధ్వలోకం అన్నారు, నిర్వాణ ధామం అన్నారు, పరంధామము అన్నారు, అమరధామం అన్నారు, శాంతి ధామం అన్నారు. ఆ విధంగా రకరకాల పేర్లతో అది బ్రహ్మ మహాతత్వము అన్నారు. అక్కడ ఉంటాయి. తర్వాత ఏం చేస్తుంది? ఈ విధంగా ఇప్పుడు శరీరాలంటే ప్రకృతి. ఈ ప్రకృతి ఏ విధంగా తయారవుతుంది? నేను చెప్పాను చూసారా, ఒక మట్టి బొమ్మలు అన్నమాట మనం. ఆ మట్టి కుండలు అన్నాడు. ఏదో చదువుతుంటే మట్టి కుండలు ఆయన. మీరేం చేస్తున్నారు? ఈ పాత్ర అయిపోతే మట్టి కుండ ఏమైపోతుంది? మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది. మట్టిలోంచి వచ్చాడు, మట్టిలోంచి పోయాడు అంటారు కదా. మట్టి కుండల్లా కరిగిపోయి మట్టిలో కలిసిపోతుంది. మళ్ళీ అదే మట్టిలోంచి మళ్ళీ కొత్త కుండ తయారవుతుంది. ఇదనమాట ఈ కాలచక్రంలో ఇలా తిరుగుతుంది. ఎవరు దీనికి కారకులు? చాలా స్పష్టంగా చెప్తున్నారు 9వ అధ్యాయం 10వ శ్లోకం. ఒక్కసారి శ్లోకాన్ని వినండి. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం ఏతు నానేన కౌంతేయ జగద్విపరివర్తతే. విపరివర్తతే అంటే పరిభ్రమణం చేస్తుంది జగత్తు. అక్కడ జగత్తు అన్నాడు చూసారు, గమనించండి. ఇంకా మీరు ఆ మూఢత్వం నుంచి బయటికి రండి. గీత అంటే ఏదో ధార్మిక గ్రంథము, హిందువుల గ్రంథము. అది ఏదో మామూలుగా అర్జునుడు కృష్ణుడు కొట్టుకున్న జీవిత యుద్ధరంగంలో వారి గీత చెప్పడం జరిగింది. ఇలా లక్షల మంది చనిపోయారు. ఇది అంతా ఇది దీనివల్ల ఉపయోగం లేదు. ఇదంతా ఇది చాలా మెజారిటీ ఇటువంటి వ్యూలోనే ఉంటారు కదా అని భగవంతుడు ఏం చేశాడు? 7వ అధ్యాయం 3వ శ్లోకంలో వేల కొలది జనులలో ఒకానొకడు మాత్రమే నన్ను పొందేటువంటి జ్ఞాన సిద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు. అట్లు ప్రయత్నం చేసినటువంటి అనేకులలో ఒకానొకడు మాత్రమే అర్థమైందని చివరికి నన్ను ప్రాప్తి చేసుకుంటాడు. ఎందుకనాలి ఆ విధంగా? మరి మనం అనుకున్న దాని సిద్ధాంతానికి సపోర్టివ్ గా మిగతా శ్లోకాలు కూడా ఉండాలి కదా. మిగతా శాస్త్రాల్లో ఇక్కడ ఒక ఆయన ఒక రకంగా చెప్తే, ఇంకొక ఆయన ఒక రకంగా చెప్తే, భగవంతుడు ఒక రకంగా చెప్తే ఎట్లాగండి? అర్థం చేసుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు? మయాధ్యక్షేణ, నా అధ్యక్షతన ప్రకృతి సూయతే సచరాచరం. చర అచర అంటున్నాడు ఇక్కడ. చరాచరం అంటే ఏంటి? చర అంటే కదిలేవి. కదిలేవి అంటే ఏంటి? మనుషులు, జీవరాశులు, 84 లక్షల జీవరాశులు. అర్థమైందండి. కదలనివంటి ఏమిటి? కొండలు, లోయలు, నదులు ఇవి ఉన్నాయి కదా. ఏవైతే కదలైనటువంటి ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈ చర అచర అంతా కూడా నేనే సృష్టిస్తాను. చర అంటే అచర అంటే ఏంటి? ఒక స్టేజ్ అన్నమాట. ఒక స్టేజ్ని నేను తయారు చేస్తాను. దానిలో ప్రకృతిని కూడా నేనే సృష్టిస్తాను. మయాధ్యక్షత, నా అధ్యక్షతన అంటే ఫిజికల్ గా సృష్టించడండి. ఎవరికి? టాటా బిర్లా ఇంట్లో జన్మ తీసుకోవాలి. ఎవరు అడుక్కునే వాడి ఇంట్లో పుడుతున్నాడు, ఎవడు మధ్యస్థంగా పుడుతున్నాడు, ఎవడు కుంటివాడిగా పుడుతున్నాడు. ఎన్నో కోటాను కోట్ల మంది ఉన్నారు కదండి. నానా అంటే పుట్టుక దగ్గర నుండి బాధపడేటువంటి అటువంటి జన్మలు ఉన్నాయి. కొంత మోస్తంగా ఉన్నటువంటి జన్మలు ఉన్నాయి. మధ్యస్థంగా ఉన్నటువంటి జన్మలు ఉన్నాయి. చాలా ధనిక వర్గంలో ఉన్నటువంటి జన్మలు కూడా ఉన్నాయి కదా. సో ఈ మొత్తం కాలచక్రంలో ఉన్నటువంటి జన్మలన్నీ కూడా నా అధ్యక్షతన అంటే ఏంటి? నేను 2 విషయాలు మీకు చెప్తున్నాను. రెండు విషయాలు. దీని ద్వారా నేను సృష్టి చక్రాన్ని నడిపిస్తాను. ఏమిటండి ఒకటి ఏంటంటే రాజయోగము. స్వయాన్ని ఆత్మ అనేటువంటి జ్ఞానాన్ని ఇస్తాను. ఆత్మల తండ్రి పరమాత్మ యొక్క ఆ గుర్తించేటువంటి తెలివితేటలు ఇస్తాను. ఆ గుర్తించి చక్కగా ఆత్మానుభవం చేసే కళనిస్తాను. సో ఆ విధంగా సంస్కార పరివర్తన చేసుకునే విధానాన్ని కూడా తెలియజేస్తాను. రెండవది వాళ్ళకి ఇంకోటి ఏం చెప్తానంటే, వాళ్ళు కొంచెం భయపెడతానన్నమాట. ఏ విధంగా భయపెడుతున్నాను? కర్మల గుహ్యగతి చెప్తాను. నీవు తప్పుడు కర్మలు చేసావా, నీవు శ్రేష్టమైన జన్మ పొందలేవు. అందుకని కర్మలు విడిచిపెట్టు. ఇది ఆఖరి జన్మ అని చెప్తాను. సమయం యొక్క పిలుపు అని చెప్తాను. కాలచక్రం యొక్క పిలుపు అని చెప్తాను. భగవంతుడి యొక్క పిలుపు అని చెప్తాను. ఎందుకంటే నేను బయట ఉన్నాను. నాకు సృష్టి యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానం నా దగ్గర ఉన్నది. కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు కలియుగం యొక్క చిట్ట చివరి సమయము. ఇదంతా నా అధ్యక్షతన అంటే ఏంటి? భగవంతుడు అంటున్నాడు, నా అధ్యక్షతన మయా అధ్యక్షేణ ప్రకృతి
అక్కడ పురుష అనలేదండి. పురుష అంటే చైతన్యం, ప్రకృతి అంటే జడ. అంటే ఒక రూపాన్ని ఆయన సృష్టిస్తాడు. తల్లి గర్భములో పిండములాగా పెడతాడు. తర్వాత ఆత్మ పరంధామం నుండి వచ్చి ఏం చేరుతుందండి? ఆ పిండములో చేరి కదలిక కలుగుతుంది. అక్కడ దేని ఆధారంగా ఎటువంటి యోనిలో ప్రవేశించాలి? ఒక గొప్పవాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి గర్భిణుల యోనిలో ప్రవేశించాలా? మధ్యస్థంగా ఉన్న వాళ్ళలోనా? అధమములో ఉన్న వాళ్ళనా? లేకపోతే అధమాధమ స్థితిలో ఉన్న వాళ్ళలో అనేది ఈ యొక్క సంస్కారాల ఆధారంగా అది నడుస్తుంది. నేను ఒక ఫార్ములాని పెట్టేసాను, కర్మ సిద్ధాంతాన్ని రచించాను, అది మీ అందరికీ తెలియచేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఇంకా టైం లేదు. ఇప్పుడు మీరు ఈ యొక్క సత్యాన్ని గుర్తించండి. నా అధ్యక్షతనే ఈ కాలచక్రం అనేది ఈ విధంగా తిరుగుతుంది. ఈ ఒక్క జన్మతో మీ జీవితం అయిపోయిందని అనేటువంటి భ్రమ నుండి బయటికి రండి. ఖచ్చితంగా మీకు మళ్ళీ జన్మలుంటాయి. ఆ జన్మలు శ్రేష్టంగా తయారు చేసుకోవాలంటే ఖచ్చితంగా శ్రీమద్ భగవద్గీతలోని ఆ జ్ఞానాన్ని ఆధ్యాత్మిక దృష్టికోణములో, తత్వజ్ఞాన దృష్టికోణంలో అర్థం చేసుకున్నప్పుడే మీకు ఈ కర్మ సిద్ధాంతం కానీ, రాజయోగము కానీ ఈ విధంగా స్పష్టంగా మీకు అర్థమవుతుంది. ఈ జీవితం మారుతుంది. ఒక్కసారి శ్లోకాన్ని వినండి. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే అంటే ప్రొడ్యూసెస్, అది వస్తుందన్నమాట, సృష్టింపబడుతుంది. నా అధ్యక్షతన ఈ ప్రకృతి అనేది సృష్టించబడుతుంది. సూయతే సచరాచరం అన్నాడు కదా, అంటే చరాచర జగత్తు మొత్తం నా అధ్యక్షతన ఈ విధంగా జరుగుతుంది. అర్థమైందండి? హేతు నానేన కౌంతేయ జగద్విపరివర్తతే. సో ఈ విధంగా నాచే సృష్టించబడినటువంటి ఈ యొక్క జడ చైతన్య ప్రకృతి ద్వారా ఈ సృష్టి పరిభ్రమిస్తుంది. ఇదనమాట. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతు నానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఒకసారి మీరు గమనించినట్లయితే మనకి ఏమర్థమవుతుంది? మనం అనుకున్నట్టుగా ఏదో ఒక్క జన్మకే అయిపోతుంది, మనం ఏదైనా చేసుకోవచ్చు, పాటు పనులు చేసుకోవచ్చు, ఇంద్రియ సుఖాలకు అలవాటు పడిపోయి ఆ మోజులోనే అదే స్వర్గంగా తయారు చేసుకుని దైహిక భ్రాంతిలో ఆత్మ చింతన మర్చిపోయి, పరమాత్మ చింతన మర్చిపోయి, సంస్కార పరివర్తన అనే విషయాన్ని మర్చిపోయి ఆ విధంగా నేను ముందుకెళ్ళినట్లయితే నా జీవితము నష్టం అవ్వడానికి నేనే 100% కారణమవుతాను అన్న విషయాన్ని, అన్న నిగూఢ సత్యాన్ని భగవంతుడు మన దృష్టికి తీసుకుని వస్తున్నాడు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతు నానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఒకసారి భగవద్గీతలో ఏమి ఇచ్చారో ఒకసారి గమనించండి. ఇక్కడ భాష్యకారులు ఏం రాసుకున్నారో. ఓ అర్జున, అధిష్టాతనైన నా అధ్యక్షతన, అసలు అధిష్టాత హెడ్, నా అధ్యక్షతన, ప్రెసిడెంట్ అంటాం కదా, ఈ ప్రిసైడ్ సో అండ్ సో ప్రిసైడ్స్ ద ఫంక్షన్ అంటాం కదా. భగవంతుడి మొత్తం ఎంటైర్ సృష్టి కార్యక్రమాన్ని భగవంతుడి అధ్యక్షతన భగవంతుడు ప్రిసైడ్ చేస్తూ కొన్ని నియమ నిబంధనలు పెట్టాడు, కొన్ని సిద్ధాంతాలు పెట్టాడు. కర్మ సిద్ధాంతము, రాజయోగ సిద్ధాంతం అంటే ఆత్మగా అర్థం చేసుకోవటం, పరమాత్మని గుర్తించటము, ఆ విధంగా మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించుకోవటం, ఇదంతా సిద్ధాంతం పెట్టాడు. ఆ విధంగా చేసుకున్నట్లయితే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అంటాం కదా. సో ఆ విధంగా నీ యొక్క సంస్కారం ఏ లెవెల్లో ఉంది, చనిపోయే సమయానికి దాని ప్రకారంగా కాలచక్రంలో నీ జన్మ తీసుకుంటావు, మళ్ళీ కాలచక్రంలో ఆ విధంగా తిరుగుతుంటావు. అదే ఒక్కసారి మంచి హైయెస్ట్ లెవెల్లో పురుషార్థం చేసుకున్నావంటే నీవే సత్యయుగంలో ఆరంభం నుండి వస్తావు. సత్యయుగం ఆరంభం నీతోనే ఓపెన్ అవుతుంది. అర్థమైందండి? ఆ విధంగా కాలచక్రంలో శ్రేష్టమైన జన్మలు పొందే భాగ్యానికి నీవు అర్హుడివి అవుతావు. ఓ అర్జున, అధిష్టాతనైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచర జగత్తును సృష్టించుతున్నది. ప్రకృతి సృష్టిస్తుంది అంటే ఇక్కడ చిన్న సందేహం మీకు కలుగుతుందండి. చరా అచర ఈ రెండింటిని ప్రకృతి ఎలా సృష్టిస్తుంది? ఎందుకంటే ప్రకృతి జడము కదా. ప్రకృతి అంటే ఏంటి? మెటీరియలిస్టిక్ కదా. ఈ ప్రకృతి అనేది కేవలము మెటీరియల్ ఫామ్ ని సృష్టిస్తుంది. అక్కడ వచ్చి ప్రకృతి యొక్క ఫామ్ ని సృష్టిస్తే అక్కడ ఆత్మ వెళ్ళి ఆ విధంగా చేరి జడ చైతన్యంతో ఈ విధంగా ముందుకు వెళుతుంది. అదేనమాట. ప్రకృతి చరాచర జగత్తును సృష్టించుచున్నది. ఈ కారణం వలననే సంసార చక్రము పరిభ్రమించుచున్నది. ఈ కారణం వలననే సంసార చక్రము పరిభ్రమించుచున్నది. అంటే సంసార చక్రం గుర్తుపెట్టుకోండి. చక్రములు ప్రతి ఒక్కరూ ఎవరు తప్పించుకోలేరు. భలే కొంత సమయము సత్య త్రేతాలో మీరు రాకపోతే ఒక అరకల్పం మీరు
జన్మరాహిత్యంగా ఉండొచ్చునండి. అదే విధంగా లేకుండా ఉంటే ఏ ఒక్క జన్మ ద్వాపర యుగం కూడా మీరు రాకపోతే 3 యుగాలు మీరు జన్మరాహిత్యంగా ఉండొచ్చు. అంతేగాని పర్మనెంట్‌గా శాశ్వతంగా మీరు జన్మరాహిత్యంగా ఉండడానికి అవకాశము లేదు. కాబట్టి భగవంతుడు మనందరికీ కూడా ఒక ఒక కాషన్ అన్నమాట. ఒక హెచ్చరికని జారీ చేస్తున్నారు. నా బిడ్డల్లారా, మానవాత్మలారా, మీరందరూ గుర్తించండి. ఆత్మ అవినాశి కాలచక్రంలో తిరుగుతూ ఉంటుంది. నా అధ్యక్షతన ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి నేను చెప్తున్నాను మీకు. మీరు మారాలి. కర్మల గుహ్యగతి ఆధారంగా శ్రేష్ఠ కర్మలు చెయ్యాలి. రాజయోగం అనేటువంటి విధానం ద్వారా ఆత్మని, ఆత్మలో ఉన్న జన్మ జన్మలుగా మనం చేసినటువంటి చెడు కర్మల యొక్క ఫలముగా ఆ విధంగా నిక్షిప్తము కాబడిన చెడు సంస్కారాలు, తామసిక సంస్కారాలని సాత్వికంగా పరివర్తన చేసుకోవాలి అంటున్నారు. ఇక్కడితో మనం చర్చని ముగిస్తున్నాం. తదుపరి ఎపిసోడ్‌లో మనము అదేవిధంగా ఆయన పేరేం పేరు? పతంజలి యోగ శాస్త్రంలో 6వ అంగమైనటువంటి ధారణ విషయాన్ని చర్చించుకుంటాం. అదేవిధంగా ఈ కాలచక్రం గురించి చెప్తూ, కాలచక్రంలో ప్రతి ఒక్క ఆత్మ వస్తుంది. సంస్కార పరివర్తన చేసుకోవడం అనివార్యము. ఈ ఒక్క జన్మకి పరిమితం చేసుకుంటుంది. మీరే మీ జీవితాన్ని నష్టపరుచుకుంటున్నారు అని తెలియజేసేటువంటి మరొక శ్లోకంతో మేము ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.